దేశ రక్షణ కొరకు నేవీ రేడార్ సంస్థ ఏదైతే అక్కడ ప్లాంట్ను ఎస్టాబ్లిష్ చేస్తుందో దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రకృతి నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి మరి అక్కడ ప్రాంతంలో జీవన విధానాన్ని అన్నిటినీ మనుగడను లేకుండా చేసే ఈ యొక్క నేవీ రేడార్ సంస్థ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకిస్తూ మరి అక్కడ దామగుండం సేవ్ దామగుండం జేఏసీ తరపున అన్ని రకాల పార్టీలు సిపిఐ పార్టీ, బీఎస్పీ పార్టీ, బీఆర్పీ పార్టీ, ఆర్పిఐ పార్టీ వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు సేవ్ దామగుండం సేవ్ ప్రకృతి అనే స్లోగన్తోని పాటను కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సకల జనులందరూ ఏకమై ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మన గౌరవ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దామగుండం అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ అటవీ ప్రాంతంలో 2900 ఎకరాల భూమి ఉంది. ఆ 2900 ఎకరాల భూమిలో ఒక పురాతనమైనటువంటి ఒక దేవాలయం ఉంది. పురాతనమైనటువంటి వారసత్వ సంపద, అడవి సంపద ఉంది. అందులో పక్షులు, జింకలు, అడవి జాతులు అవన్నీ కూడా ఉండడం జరిగింది. అయితే ఎక్కడో ఉత్తరాఖండ్లో 1973లో చిప్కో ఉద్యమం ఏదైతే జరిగిందో 300 చెట్ల కోసమే జరిగింది అది. అయితే 300 చెట్ల కోసం జరిగిన ఉద్యమము జాతీయ లెవెల్లో వెళ్ళిపోయింది. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎన్ని చెట్లు ఉన్నాయంటే 12 లక్షల చెట్లు ఉన్నాయి. అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అయితే అందులో ఎన్ని తీసేస్తామంటున్నారంటే 1,93,000 చెట్లు మాత్రమే తీసేస్తాము, దానికి డబుల్గా 17 లక్షల చెట్లు పెడతామని చెప్తాము. 17 లక్షల చెట్లు పెడతామంటే మేమేమంటున్నామంటే మేము ఇక్కడ మొయినాబాద్ టు మన్నగూడ వరకు జాతీయ రహదారిగా 4-వే లైన్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ రోడ్డు విస్తీర్ణం చేయాలంటే అక్కడ 840 మర్రి చెట్లు ఉన్నాయి. 840 మర్రి చెట్లకే 2018 నుండి ఈరోజు వరకు కూడా ఎన్జిటీలో కేసు ఉండడం వల్ల 480 కోట్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది 2500 కోట్ల ప్రాజెక్ట్. ఇది 2500 కోట్ల ప్రాజెక్టు, ఇది పెద్ద ప్రాజెక్టు తెచ్చినామని చెప్తా ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే గతంలో మనం చాలా చూసుకున్నట్టయితే ఈ నేవీ రాడార్ అనేది కూడా సిగ్నల్కు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. ఈ సిగ్నల్ వల్ల దానికి ఒక రాడార్ స్టేషన్ వేస్తే ఆ రాడార్ స్టేషన్ నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఆ రేడియో తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాల వల్ల చాలా పక్షి జాతులు చాలా కనుమరుగయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పక్షి సంపదను కాపాడుకోవాలన్నా, జంతు సంపదను కాపాడుకోవాలన్నా, అక్కడ ప్రకృతిని కాపాడుకోవాలన్నా, సరైన టైంకు వర్షాలు రావాలన్నా, సమతుల్యత ఉండాలి వాతావరణంలో అన్నా ఈ అడవులన్నీ తప్పకుండా ఉండవలసిందే. నేవీ రాడారు ఒక సైడు మేమంతా వద్దు అంటే ఈరోజు బీజేపీ వాళ్ళైతేంది, కాంగ్రెస్ వాళ్ళైతేంది నేవీ రాడార్ వస్తే ఏదైతే నావాదళం ఉందో వాటికి మనం కూడా సైనికులు కూడా అక్కడ వాళ్ళు సైనిక దళం ఉంది దానికి సిగ్నల్ కోసమని ఈరోజు అందరూ మనల్ని మభ్యపెడుతున్నారు. మన దగ్గరే ఎందుకు అనేది మనమంటే అది ఎత్తైన ప్రాంతంలో ఉంది, సిగ్నల్స్ వెళ్ళడానికి మంచి ఆస్కారం ఉందనేది చెప్తున్నారు. అయితే దానివల్ల లాభాలు చెప్తున్నారు కానీ దానివల్ల వచ్చే నష్టాలు కానీ ఎవరు కూడా వివరంగా చెప్పట్లేదు. ఈరోజు అక్కడ ఉన్న ప్రజలందరూ 2, 3, 4, 5 ఎకరాలు తప్ప అంతకంటే ఎక్కువ భూములుండి వాళ్ళు వ్యవసాయం మీదనే ఆధారపడిన ప్రజలందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటిది కూడా ఏ విషయాలు కూడా సరిగా తెలియదు. మరి ఇట్లాంటిది ఎవరికి తెలియకుండా ఈ గవర్నమెంటు ఈ నేవీ రాడార్ని తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని రేపు వచ్చే నష్టాన్ని ఎలాంటిది మరి లాభాలని ఎట్లా ఉంటుంది అనేది కూడా ఎవరికి కూడా వివరించకుండా ఈ నేవీ రాడార్ని తీసుకురావడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎందుకంటే లక్షల మైళ్ళ దూరంలో ఉన్న నేవీ దానికి వీళ్ళు ఇక్కడ నుండి సిగ్నల్ ఇవ్వడం అంటే ఈరోజు తమిళనాడులో ఉంది కదా, మరి అక్కడైతే నడుస్తుంది కదా అంటే అక్కడ కొద్దిగా డిస్టెన్స్ తోటి ఆ రేడియన్స్ నడుస్తున్నది. ఇక్కడ లక్షల మైళ్ళు నడిచి రేడియన్స్ అంత దూరం వెళ్ళాలి అంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్గా
ఈరోజు యాంటీనాలు అక్కడ తయారు చేస్తారు. దానివల్ల ఏ విధంగా అయితే రోగాలు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇలాంటి దాన్ని ఎవరు కూడా బయటికి రాకుండా ఈరోజు మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. నావీ రైడర్ స్టేషన్ ఏదైతే వికారాబాద్ జిల్లా లోపల పూడూరు మండలం లోపల ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపల దాదాపుగా కొన్ని లక్షల చెట్లు అంతమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా అక్కడ ఉన్న మానవాళి నష్టపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. జంతువులు అదేవిధంగా వివిధ రకములు వివిధ జాతులకు చెందిన పక్షులు కూడా అంతరించబడతాయని కూడా చాలా స్పష్టంగా మేధావులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ, ఈ దామగుండం ఒక ఇష్యూ అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే 12 లక్షల చెట్లు ఏదైతే కొట్టివేస్తారో అన్న సందర్భం ఉన్నదో ఆ ఇష్యూ వికారాబాద్ ప్రాంతానిదో ఆ జిల్లాదో కాదు, ఇది ఖచ్చితంగా రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ ఇష్యూగా అందరూ కూడా మేధావులందరూ కూడా పరిగణించి ఈ యొక్క ఇష్యూ పైన అందరూ కూడా కదిలి రావాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ప్రధానంగా అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారికి నేను చాలా సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. నువ్వు ఆ జిల్లా బిడ్డగా వచ్చి 12 లక్షల చెట్లు అక్కడ అంతరించబోతుంటుంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు రాజీవ్ గాంధీ యొక్క స్టాచ్యూ పట్ల మీకు ఇంత చొరవ చూపిస్తూ ఉన్నారు, ఇంత అలర్ట్నెస్ చూపిస్తూ ఉన్నారు, మరి ఎందుకు దామగుండం అడవి పట్ల చూపిస్తలేరని చెప్పి ఆ జిల్లా వాసిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారికి నేను ఈ యొక్క తెలంగాణ భవన్ నుంచి సవాల్ విసురుతా ఉన్నా.